మనం ప్రార్థనలు చేసే ప్రార్థనలు వ్యర్థం ఎప్పుడు పోవు. ఏదో ఒక రోజు మాత్రం ఆ ప్రార్థనలు మనకు దీవెనకరంగా మారిపోతాయి. వెంటనే కనిపించవు, కానీ ప్రమాదాలను తప్పిస్తాయి. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. నీ పక్కన ఉన్న వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, కానీ నీకు జరగదు. నువ్వు తప్పింపబడతావు. మొన్న ఒక కుటుంబీకులు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, వాళ్ళ కరోనా వచ్చిందండి, వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని తిన్నాము, వాళ్ళు తాగే నీళ్ళు కూడా మేము తాగాం, వాళ్ళ గ్లాసు మా గ్లాసు ఒకటే, అందరం కలిసి కూర్చొని భోంచేసాం. వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు, కొద్ది కాలం చికిత్స పొందుకున్నారు. ఆ తర్వాత వారిలో కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికారండి. మా మీదికి రాలేదు, మేము కూడా వారితో కలిసి ఉన్నాం అని ఒక కుటుంబస్తులు మాతో చెప్పిన మాట. వారు పొద్దున్న లేస్తే ప్రార్థన చేస్తారు. మరి దేవుడు అంటే మహాభయం. అందువలన దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించిందని మనం అనుకోవాలి. దేవుని దూత మనకు కనిపిస్తాడా? దేవుని కాపుదల మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఎప్పుడైతే ఒక మనిషికి, మన పక్కన మనిషికి ప్రమాదం సంభవించినప్పుడు, అదే స్థలంలో మనం ఉన్నప్పుడు, ఆ ప్రమాదం మన మీదకి రానప్పుడు, అప్పుడు మనం గుర్తించాలి, నా మీదకి ఎందుకు రాలేదు ప్రమాదం, ఆ మనిషి మీదకి ఎందుకు ప్రమాదం వచ్చింది అనేది మనము తేడాను గుర్తిస్తే, దేవుని దూత కావలి ఉండి మనల్ని రక్షించింది అనేది మనకు అర్థమవుతుంది. దేవుని కార్యాలు మన కంటికి కనపడవు, కానీ అవి జరిగినప్పుడు మనకు తెలుస్తాయి.